చాలా మందికి ఉంది. సాయంత్రం పూట ఒక టీ పడందే బ్రెయిన్ పనిచేయదంటారు. దేశంలో ఛాయ్ అంటే ఒక ఎమోషన్. చలికాలంలో మరీ ఎక్కువ. 4-5 ఛాయ్లు పడందే కొంతమందికి రోజు గడవదు. ఫుడ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి టీ మాత్రం ఉండాల్సిందే. అయితే ఈ టీ మన దేశంలో ఎలా మొదలైంది? ఛాయ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారు? మన దేశంలో చాయ్ లైఫ్ స్టైల్లో భాగమైపోయింది. కొందరికి వ్యసనం కూడా. చాయ్ చటుక్కున తాగరా భాయ్ అంటూ ఉదయాన్నే కప్పు టీ తాగుతున్నారు. రోజంతా తిండి లేకపోయినా ఉంటారు, కానీ టీ తాగనిదే బతకలేని వారు చాలా మంది. సీజన్ ఏదైనా టీ లవర్స్ తమకు ఇష్టమైన పానీయానికి అస్సలు నో చెప్పరు. నిద్రమత్తు వదులుతుందని కొందరు, మరింత ఉత్సాహం నింపుతుందని ఇంకొందరు చాయ్ లాగిస్తూ ఉంటారు. ఇక జర్నీలో అయితే చెప్పాల్సిన పని లేదు. చాయ్ తాగే చరిత్ర చాలా పాతది. ఇది క్రీస్తు పూర్వం 750లో కూడా ఉన్నట్లుగా ఆధారాలున్నాయి. చాలా సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసులు టీని ఔషధంగా ఉపయోగించారని చరిత్ర చెబుతోంది. ఒక బౌద్ధ సన్యాసి తన తపస్సు సమయంలో మేల్కొని ఉండటానికి కొన్ని ఆకులను నమలటం మొదలు పెట్టాడట. అదే కాలక్రమంలో ఆ ఆకులతో టీ చేసినట్లుగా ఒక కథ ప్రచారంలో ఉంది. దాదాపు 5000 ఏళ్ల క్రితమే చైనాలో టీ కనిపెట్టారు. క్రీస్తు పూర్వం 2732లో షెన్ చక్రవర్తి ఈ ఆకులు మరిగే నీటిలో పడినప్పుడు దీనిని తను కనుగొన్నారు. దీని తరువాత అతను కూడా వాసన చూశాడు. తర్వాత అతను కూడా తాగాడు. భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో టీ ఉత్పత్తి ప్రారంభించింది. 19వ శతాబ్దంలో దాని ఉత్పత్తి ప్రారంభమైంది. దాని తోటలు ప్రారంభమయ్యాయి. పూర్వం ప్రజలు కూరగాయలను వండటానికి టీని కూడా ఉపయోగించేవారని, టీ ఆకులను వెల్లులతో కలపడం ద్వారా దీన్ని ఉపయోగించారని చెబుతారు. (1823, 1831లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు రాబర్ట్ బ్రూస్, చార్లెస్ అసోంలో టీ మొక్క తోటలను సాగు చేశారు. చైనా సాయంతో భారతదేశంలో టీని ఉత్పత్తి చేయటం ప్రారంభించారు. బ్రిటిష్ వారు టీ తోటలతో ప్రయోగాలు చేశారు. బ్లాక్ టీని సృష్టించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం అగ్రగామిగా ఉంది. మొదట్లో టీ ప్లాంట్స్ ను చైనా నుంచి తీసుకొచ్చింది బ్రిటిష్ వారే. కొంతమంది చైనీయులను సైతం తేయాకు సాగు కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. డార్జిలింగ్ నుంచి అసోం, మున్నార్, కాంగ్రా వరకు మన దేశంలో అనేక ప్రసిద్ధ రకాల టీ తోటలను పండిస్తారు. మన దేశంలో అనేక ప్రసిద్ధ రకాల తేయాకు తోటలను పండిస్తారు. చాలా మంది పని మధ్యలో బద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు కూడా టీ తాగుతూ ఉంటారు. అందుకే నేటి కాలంలో టీ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటిగా మారింది. అసోంను టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. దేశంలో ఉత్పత్తి అయ్యే తేయాకులో 50% పైగా ఇక్కడి నుంచే వస్తుంది. అసోం సంస్కృతిలో ఇదో భాగం. అసోంలో 800కు పైగా టీ ఎస్టేట్స్ ఉన్నాయి. బ్రహ్మపుత్ర లోయలోని వాతావరణం, మట్టి టీ తోటల పెంపకానికి అత్యంత అనుకూలమైంది. ఆ టేస్ట్ కూడా ఇక్కడ పండిన తేయాకుకే వస్తుంది. అసోం టీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇంగ్లీష్ వారికి సైతం ఇదంటే ఎంతో ఇష్టం. గతంలో బ్రిటిష్ దొరలు అసోం టీ సిప్ చేయనిదే ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కాదు. ఈ టీ అసోం ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసింది. ఇక్కడ భారీ టీ ఎస్టేట్స్ పెట్టి దాన్ని విదేశాలకు ఎగుమతి చేసేవారు బ్రిటిష్ వారు. మొదట్లో బ్లాక్ టీని ఇండియన్స్ ఇష్టపడేవారు కాదు. టీ తాగాలంటే బ్రిటిష్ వారు భారీ ప్రచారం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. బ్లాక్ టీకి దీటుగా మసాలా చాయ్ని కనిపెట్టింది మాత్రం మనవారే. ప్రస్తుతం మంచినీళ్లు తర్వాత అత్యధికంగా తాగుతున్నది టీనే. అసోంలోని జోహ్రత్, దిబ్రూఘడ్లో విపరీతంగా చాయ్ తాగుతున్నారు. అసోం టీ ఎస్టేట్స్ అంటే కేవలం తేయాకు తోటలు కాదు, ఇవి మ్యూజియాలు లాంటివి. సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి తీసుకెళ్తున్న వాహకాల్లాంటివి. అసోం టూర్ కు వెళ్లిన వారు ఈ ఎస్టేట్స్ ను సందర్శించాల్సిందే.
జోర్హాట్ ను టీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. టీ ఎస్టేట్స్ నుంచి వచ్చే సువాసనలను సైతం పర్యాటకులు ఆస్వాదిస్తూ ఉంటారు. దిబ్రూఘడ్ బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని అసోం ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. ఇది సంప్రదాయ టీ ఉత్పత్తికి ప్రసిద్ధి. కజీరంగా ప్రాంతం ఖడ్గమృగాలకే కాదు, టీ ఎస్టేట్స్ కు ప్రసిద్ధి. చాలా టీ ఎస్టేట్స్ పర్యాటకులను సైతం అనుమతిస్తున్నాయి. తెల్లవారుజామునే ఒక టీ తాగి ఈ ఎస్టేట్స్ చూస్తే ఆ కిక్కే వేరంటున్నారు పర్యాటకులు. ఇక్కడ డైరెక్ట్ గానే తేయాకు కొనుక్కోవచ్చు. అసోం ఏటా 70 కోట్ల కిలోల తేయాకును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టీ ఉత్పత్తిని పరిశీలిస్తే అందులో 23% భారతదేశంలోనే ఉత్పత్తి అవుతోంది. లోయలు, పర్వతాల గుండా వెళ్లే బ్రహ్మపుత్ర నది ఒడ్డున పండే తేయాకు నుంచి చేసే టీ రుచికి మరేదీ సాటి రాదు. ఇతర టీలతో పోలిస్తే ఇందులో అత్యధికంగా కెఫెన్ ఉంటుంది. చిక్కదనమూ ఎక్కువే.